హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు పుష్పక్క వంటలు. పుష్ప, ఏంటి పాలు అన్నీ తీసుకొచ్చావు? ఏం చేయబోతున్నావు? అత్తమ్మ, మనకి స్వచ్ఛమైన జున్ను పాలు వచ్చినాయి కాబట్టి జున్ను తయారు చేద్దామని అనుకుంటున్నాను అత్తమ్మ. దానికి కావలసినవి చెప్తాను, ఏమేమి కావాలని. దానికి ఏమేమి కావాలి చెప్పు. జున్ను పాలు, చిక్కడి పాలండి, ఇవి ఫస్ట్ రోజు పాలు 1 గ్లాస్ తీసుకున్నాను. మామూలు పాలు 2 గ్లాసులు తీసుకోండి. బెల్లము, మిరియాల పొడి, యాలకుల పొడి. అత్తమ్మ, ఇప్పుడైతే జున్ను పాలు ఒక గిన్నెలో పోసుకుంటున్నాను. రెండు కప్పుల పాలు కూడా కలుపుకుంటున్నాను. ఇప్పుడు బెల్లం తీసుకుంటున్నామండి. బెల్లము తీపి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. నేనైతే 1 కప్పు తీసుకున్నానండి. తురిమి తీసుకుంటున్నాను. ఇప్పుడు మిరియాల పొడిని వేసుకుందామండి. యాలకుల పొడి కూడా వేసుకుందాం. ఇవన్నీ కలిసేటట్టు తిప్పుకుందాం. అత్తమ్మ, ఇప్పుడు ఇదంతా కలుపుకున్నాం కదా, ఇదంతా మిశ్రమం అంతా రెడీ అయింది. ఇప్పుడు మనం ఆవిరి మీద ఉడకబెట్టుకున్నాం. సరే, తర్వాత ఏం చేయబోతున్నా? అత్తమ్మ, ఇప్పుడు మనం ఆవిరిలో జున్ను ఉడికించాలి కదా, అందుకని ఆవిరికి వాటర్ పోసాను. గిన్నెకి సగానికి వాటర్ పోయండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుందాం. దీనిపైన పాత్ర ఇది పెడుతున్నానండి. జున్ను పాలను దీంట్లో పెట్టుకుందాం. గిన్నెను ఇట్లా పెట్టాను. మూత పెట్టుకుందాం. ఒక 20 మినిట్స్ పట్టిద్ది అత్తమ్మ. కింద ఒక పాత్రలో వాటర్ పోసుకున్నానండి. పైన ఇదిగో జున్ను పాలను గిన్నె పెట్టి మూత పెట్టుకుంటున్నాను. మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, జున్ను బాగా కుక్ అవుతుంది. ఓకే పుష్ప, జున్ను ఎంతవరకు వచ్చిందో చూడు. అత్తమ్మ, చూద్దాము. 20 మినిట్స్ అయింది కదా, మూత తీసి చూద్దాము. ఇప్పుడు ఇది కుక్ అయిందో లేదో స్పూను ఇలా లోపలికి అనుకొని చూద్దాము. ఏమీ అతుక్కోలేదు కాబట్టి జున్ను తయారైందండి. అత్తమ్మ, జున్ను కేక్ లాగా బాగా వచ్చింది. ఇదిగోండి అత్తమ్మ, టేస్ట్ చూసి చెప్పండి ఎట్లా ఉందో. చాలా బాగా వచ్చింది పుష్ప, బాగుంది. బాగా వచ్చింది. ఓకేనా అత్తమ్మ? కట్ చేయండి మీ చేత్తో. తినండి అత్తయ్య. చాలా బాగుంది. స్వీట్ సరిపోయింది అత్తమ్మ? తీపి సరిపోయింది. మంచిగా మిరియాల ఘాటు, యాలకుల వాసన, కమ్మని వాసన బాగుంది. చాలా బాగుంది. ఓకే ఓకే, బాగుంది పుష్ప. ఓకే అత్తమ్మ, థ్యాంక్ యూ. సరేనండి, ఈరోజు అయితే జున్ను పాలు అన్నమాట. స్వచ్ఛమైన జున్ను పాలు, జున్ను కేక్ చేసుకున్నాం మనం. జున్ను అయితే బాగా వచ్చింది. ఈరోజు మనం జున్ను చేసుకున్నాం కాబట్టి అంతాక్షరి గేమ్లోని జాతో పాట పాడాలి. నేను సాంగ్ పాడతానండి. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై, నేను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై. ఓకేనా? ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? రేపు ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్.